హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నిన్నే 'కాంతా' ప్రీమియర్స్‌కెళ్ళామన్నమాట నిన్న నైట్. ఈరోజు వీడియో రికార్డ్ చేస్తున్నాం. నిన్న నైట్ రికార్డ్ చేయలేకపోయాం. కొన్ని అనివార్య కారణాల వల్ల. అందులోని బెంగుళూరు చలి చాలా గట్టిగా ఉంది. నైట్ ప్రీమియంకి వచ్చేసరికి 1 అయింది. ఓకే. సినిమా ఎలాగుంది అంటే ఓకే. ఏదో అలాగెళ్ళిపోద్ది. జస్ట్ నాకైతే జస్ట్ వన్ టైమ్ వాచ్ అనిపిస్తుంది. కానీ నేను మా తమ్ముడితో చెప్పింది ఏంటంటే, సినిమా ఇప్పుడు వన్ టైమ్ వాచ్ లాగా అనిపిస్తుంది. తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత దీన్నే కల్ట్ అని చెప్పి మళ్ళీ చూస్తాం అని చెప్పాను. చూద్దాం ఎలాగవుద్దో చూద్దాం. సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడియాలంటే, ఫస్ట్ మేజర్ పాజిటివ్ పెర్ఫార్మన్స్ అండి. సినిమాలో ఎవ్వరి పెర్ఫార్మన్స్ బాలేదని చెప్పడానికి లేదు. ఏ టు జెడ్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టర్స్ గాని, లీడ్ యాక్టర్స్ గాని, సైడ్ యాక్టర్స్ గాని అందరూ పెర్ఫార్మన్స్ బావుంది. ఎస్పెషల్లీ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడాలంటే మనం 'దుల్కర్' గురించి మాట్లాడాలి. 'దుల్కర్ సల్మాన్' పెర్ఫార్మన్స్ అయితే అసల చింపి చీరలో పెట్టాడు పెర్ఫార్మన్స్. నిజంగా చెప్తున్నాను గదా! నాకు తెలిసినంత వరకు ఇంత ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ నేను 'దుల్కర్‌ది' లాస్ట్ టైమ్ ఎప్పుడు చూసానో కూడా గుర్తు రావట్లేదు నాకు. చాలా ఇంటెన్స్‌గా ఉంది పెర్ఫార్మన్స్. నిజంగా సటిల్‌గా ఉంది. పైగా సినిమా షూటింగ్స్‌లోని చూపించిన సీన్స్‌కైతే అంటే ఆ టైమ్‌లో యాక్టర్స్ పెర్ఫార్మన్స్ ఎలాగుంటది? వాళ్ళ ఐ మీన్ మిమిక్ చేస్తున్నట్టు గాని, ఇలా కనిపించట్లేదు. కానీ సినిమాలో, సినిమా షూటింగ్ చూస్తుంటే ఏదో ఆ టైమ్‌లో అయితే షూటింగ్ చేస్తున్నట్టుంది. అలాగే ఉంది. ఎస్పెషల్లీ 'భాగ్యశ్రీ పోర్సే' గారు ఆవిడ కూడా చాలా పెర్ఫార్మ్ చేశారు. ఏదో గ్లామ్ క్యారెక్టర్ అన్నట్టు కాకుండా చాలా వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఐ మీన్ యాక్టింగ్‌కి స్కోప్ ఇచ్చే క్యారెక్టర్ ఉందన్నమాట ఇందులో. బట్ బాగున్నారు. 'భాగ్యశ్రీ పోర్సే' సూపర్. అది వేరే విషయం. ఇంకా 'సముద్రఖని' గారి పెర్ఫార్మన్స్. అతను కూడా అతనికి ఇచ్చిన పెర్ఫార్మన్స్‌లో చాలా చింపి పడేసాడు. నాకు తెలిసినంత వరకు 'సముద్రఖని' గారు వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్‌లోకొస్తదిది. నెక్స్ట్, నెక్స్ట్ పాజిటివ్‌కొచ్చేసరికి సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ చాలా క్లీన్‌గా, ప్యూర్‌గా, చాలా ఫ్రెష్‌గా ఉంది. చాలా కొత్తగా ఉంది సినిమాటోగ్రఫీ. నిజంగా కెమెరా యాంగిల్స్ గాని, ఆ లైట్ సెటప్ గాని, బ్యాక్‌గ్రౌండ్‌లోని నాయిస్ గాని, నాకు తెలిసినంత వరకు సినిమాల్లో కూడా ఐ మీన్ కెమెరాస్ కూడా పాత కెమెరాసే వాడారని చెప్పి నేను ఎక్కడో చదివినట్టు చూసాను. బట్ సినిమాటోగ్రఫీ పిక్చర్ చాలా క్వాలిటీగా ఉంది. నిజంగా చెప్తున్నాను కదా! సినిమాటోగ్రఫీ చాలా ఫ్రెష్‌గా అంటే మీకు ఒక మూడ్ రిఫ్రెషింగ్‌గా ఉంటది సినిమా చూస్తున్నంత సేపు. దాని తర్వాత నెక్స్ట్ పొజిషన్‌కొచ్చేసరికి సినిమాలోని డ్రామా. డ్రామా మీకు చాలా కొంచెం బాగా కుక్ అవుతూ ఉంటుంది సినిమా. కాకపోతే సినిమా మీకు ఎక్కడ దెబ్బేస్తుందంటే చాలా స్లో ఫేజ్‌గా ఎళ్తది. సినిమా చాలా ఐ మీన్ ఏదో ఎడ్ల బండి నుంచి తోస్తున్నంత స్లోగా ఉంటది సినిమా. చాలా స్లోగా ఉంది. చాలా డ్రాగీగా ఉంది సినిమాలో సీన్స్ అన్ని. ఇక్కడి నుంచే నెగెటివ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సినిమా ఫస్ట్ చాలా డ్రాగీగా ఉన్నాయి సీన్స్ అన్ని. ఐ మీన్ ఎలాగున్నాయంటే సీన్‌లు ఏదో పట్టుకొని బబ్బులు గమ్ సాగదీసినట్టు సాగదీస్తూ ఉన్నాయి. సినిమా కాన్వర్జేషన్స్ కూడా చాలా లెంథీ కాన్వర్జేషన్స్ అన్నమాట. అవి కూడా మీకు లెంథీ కాన్వర్జేషన్ మీకు ఎలా కనిపిస్తాయంటే సినిమాలోని ఒక క్యాచీనెస్ ఉండదు సీన్స్‌కి. అంటే ఈ సీన్ ఒక గ్రిప్పింగ్ సీన్ గాని, ఐ మీన్ ఒక షాక్ ఇచ్చే ఎలిమెంట్ గాని ఇవేమి ఉండవన్నమాట. చాలా డ్రాగీగా ఉంటాయి. మెయిన్‌లీ ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగీగా ఉంటది. దాని తర్వాత మంచి సీన్‌లు పడతా ఉంటాయి. మళ్ళీ డ్రాగ్ అవుద్ది. మళ్ళీ సీన్‌లు పడతా ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి రానా ఉన్న పోర్షన్ అంతా కొంచెం ఇంటెన్స్‌గా కొంచెం టెన్షన్‌గా అవుతా ఉంటది. తన ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతాన సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి. మళ్ళీ ఆఫ్ ద రానా సీన్స్ ఎళ్ళిపోగానే మళ్ళీ డ్రాగనే స్టార్ట్ అవుద్ది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయిపోయిందనుకున్న టైంకి మళ్ళీ క్లైమాక్స్ నుంచి చిన్న స్టోరీ స్టార్ట్ అవుతుంది. అది ఇంకా డ్రాగీగా అనిపించింది సీను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజిక్. మ్యూజిక్ నెగెటివ్ ఎందుకని చెప్తానంటే మ్యూజిక్ నాకు నచ్చింది. అయినా అదే నాకు నెగెటివ్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మ్యూజిక్ మీరు ట్రైలర్ చూసినట్టయితే ట్రైలర్‌లో ఒక చిన్నది బీట్ సౌండ్ ఉంటది. అది నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఐ మీన్ ఒక మ్యూజిక్ నాకు ఆ పార్ట్ ఆఫ్ బీజీఎం నాకు ఎక్సలెంట్‌గా నచ్చింది. అది. కానీ సినిమా అంతట్లోనే ఆ పాట 2 చోట్ల పెట్టారు. ఒకటి ఇంటర్వెల్ సీను 2 పాటలు కాదు 3 అనుకుంటా. ఒకటి ఇంటర్వెల్‌లోని, ఒకటి టైటిల్ కార్డ్ పడేటప్పుడు, ఇంకోటి క్లైమాక్స్‌లో అంతే. ఆ మ్యూజిక్ ఎక్కడ వాడలేదు. మిగతా మ్యూజిక్ అంతా సూదిగా, స్లోగా అది నేనెలా చెప్పాలి అంటే నాకు తెలిసినంత వరకు అది బ్యాక్‌గ్రౌండ్‌కి, సీన్‌కి తగ్గట్టు మ్యూజిక్ అది బానే ఉన్నదనిపించింది కానీ నాకు ఎందుకో ఆ మ్యూజిక్ నాకైతే ఎక్కలేదు పర్సనల్‌గా. అపార్ట్ ఫ్రమ్ దిస్ ద డైరెక్షన్ 'సెల్వమణి' గారు. నాకెందుకో ఈ స్టోరీకి ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. బాగా ఎక్స్‌ట్రీమ్‌లీ డెడ్ స్లో సినిమా. మీరు మళ్ళీ అనొచ్చు. అరె! ఇదేంట్రా ఇది? ఇదే మలయాళం సినిమాలైతే స్లో అని చెప్పి ఇచ్చేస్తారు అంటారు కానీ ఇది కూడా తమిళ్ సినిమాయే ఫర్ మై ఇన్ఫర్మేషన్. బట్ సినిమా కొన్ని మందికి నచ్చొచ్చు. కొన్ని మందికి నచ్చకపోవచ్చు. ఎవరైతే ఈ స్లో బర్న్ మూవీస్‌ని ఎంజాయ్ చేస్తారో ఆళ్ళకైతే బా నచ్చుతది. ఇంకొకటి సీన్స్ ఎలాగుంటాయంటే ఎక్స్‌ట్రీమ్‌లీ స్లో ఉండడం వల్ల మీకు డ్రామా కుక్ అవ్వడానికి ఛాన్స్ వస్తది గానీ, ఒక్కొక్కసారి ఎక్కువ పెడితే మాడిపోద్ది. సేమ్ దీనిలాగే. ఎక్కువ సేపు అదే మంట మీద పెడితే అదే మాటమే. ఈ సినిమాలో జరిగింది కూడా అదే. నాకైతే ఇది వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. మా తమ్ముడికైతే నిద్రొచ్చింది ఈ సినిమాలో. ఇంకొన్ని మందికి అయితే ఏందిరా ఈ సినిమా అనుకున్నట్టు కూర్చున్నారు. థియేటర్‌లోనైతే కానీ థియేటర్‌లోని ఒక పెర్ఫార్మన్స్‌కి చాలా రోజుల తర్వాత చప్పట్లు కొట్టడం చూసాను. థట్ ఈస్ ఫర్ 'డీక్యూ.'
'డీక్యూ' పెర్ఫార్మన్స్‌కి అందరూ చప్పట్లు కొట్టడం అయితే చూసాను నేను థియేటర్‌లో. ఫైనల్‌గా చెప్పొచ్చేదేటంటే, సినిమా ఐ మీన్ ఫాస్ట్ పేస్ మూవీస్‌కి వీటికి అలవాటు పడిన వాళ్ళకైతే రికమెండెడ్ కాదు. స్లో బర్నింగ్ మూవీస్‌కి సినిమాలు డ్రామా కోసం చూస్తాము. స్లో ఉన్నా పర్లేదని చెప్పే వాళ్ళకైతే సినిమా నచ్చొచ్చు. గివ్ ఇట్ ఎ ట్రై. సో, ఇది 'కాంతా' గురించి మా ఒపీనియన్. నచ్చిందైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సినిమా మేము చూడమని చెప్పట్లేదు. చూడొద్దని చెప్పట్లేదు. ఇట్ ఈస్ అప్ టు యువర్ ఒపీనియన్. సో, అది మేము చెప్పొచ్చేది. మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.